యేసు క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాక్యం చూద్దాం. మరి లూకాసు వార్త 5:4 చూసినట్లయితే, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాడండి. మరి సీమోను తోటి ఏమని చెప్పాడంటే, మీ దోణెను చేపలు పట్టుటకు కొంచెం లోపలికెళ్ళి వల వేయండి అని చెప్పాడు. మరి ఇక్కడ సీమోను ఏమంటున్నాడంటే, నా ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేత్తమని ఆయనతో అనెను. వారలాగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు, మరి నువ్వు లోతుకి కొంచెం నీ పడవను లోతుకి వెళ్ళి వల వేయమన్నాడు. మరి ఆ మాట మరి సీమోన్ ఏం చేశాడంటే, నా ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదయ్యా, నీ మాట చొప్పున మేము వల వేస్తామని చెప్పి, అయినా నీ మాట చొప్పున సీమోను ఆయన మరి యేసు ప్రభువారి మాటకి లోబడ్డాడండి. లోబడి వల వేయటం జరిగింది. మరి విస్తారమైన చేపలు పట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, మన సమస్యల్లో, మన పనుల్లో ఎక్కడ దేవుడి మాట వినకుండా తప్పిపోయి ఉన్నామో, జారిపోయి ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడి మాటకి మరి అసాధ్యమైంది ఏది లేదండి. మరి ఇక్కడ చూసినట్లయితే లూకాసు వార్త 5:4-5 చూసినట్లయితే, మరి సీమోను మరి యేసు ప్రభువారి మాట చొప్పున రాత్రి ఎంత ప్రయాసపడినా కూడా పడలేదు, కానీ యేసు ప్రభువారి మాట చొప్పున వేసాడండి. మరి విస్తారమైన చేపలు పట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవుడి మాటకు లోబడాలి, ప్రార్థన చేయాలి, అడగాలి. నన్ను అడుగుము, నాకు మర్రపెట్టుము, నన్ను ఉత్తరం ఇమ్ము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నాకు మర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే సీమోను మరి దేవుడి మాటకు లోబడి మరి వల వేయటం జరిగింది. కొంచెం లోతుకెళ్ళి వల వేయటం జరిగింది. విస్తారమైన చేపలు పట్టారు. దేవుని బిడ్డలారా, తను ప్రయాసపడిన రాత్రి అంతా ప్రయాసపడినా జరగలేదు. దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి. దేవుని బిడ్డలారా, ఈ దినం మనతోటి మాట్లాడుతున్న లూకాసు వార్త మరి 5:4-5 చూసినట్లయితే, మరి దేవుని మాటకు లోబడాలండి. మనం అలా లోబడి మరి విస్తారమైన చేపలు మన జీవితంలో, మన బిజినెస్లో, మన పంటల్లో, మన బిజినెస్లో, మరి మన అభిషేకం, మరి దేవుని ఆశీర్వాదం చూడగలుగుతామండి. మరి సీమోను దేవుడి మాట చొప్పున చూసి విస్తారమైన చేపలు పట్టిరు. అది ఆశీర్వాదం అండి. అలాంటి ఆశీర్వాదం మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, అలాంటి ఆశీర్వాదంలో మీరు ఉందురుగాక. దేవుడి మాట చొప్పున మీరు వల వేయుదురుగాక. మీ పనుల్లో, బిజినెస్లో, పంటల్లో దీవించబడి ఆశీర్వదించబడుదురుగాక. అర్రికాలు మొదలుకొని నడినెత్తి దాకా మీకు స్వస్థత కలుగునుగాక. నిర్గమకాండం 15:26 ప్రకారంగా, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే దీవించునుగాక. మీ పనుల్లో, బిజినెస్లో వర్ధిల్లుదురుగాక. 30 60 100 వర్ధిల్లుదురుగాక. మిమ్మల్ని దేవుడు దీవించి కాపాడునుగాక. దేవుని రాకడకై సిద్ధపాట్లు ఉందురుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.